హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి. నేను ముందుగానే ఫిష్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చేపలు క్లీన్ చేసినవి అలాగే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోనే కరివేపాకు అయితే వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అవి అయితే వేగుతున్నాయి. ఒకసారి అయితే తిప్పుతాను. అవి అయితే వేగాకైతే ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసాను కదా, ఇప్పుడైతే మళ్ళీ కలుపుతాను. అవి అయితే బాగా వేగాలి. మూత అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే మగ్గుతున్నాయి. అందులోనే తరుముకున్న టమాటో ముక్కలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మగ్గాలి. అందులోనే నేను ముందుగానే శుభ్రం చేసుకున్న చేప ముక్కలను అయితే వేస్తున్నాను. ఈ చేప పేరు అయితే వంజు అండి, వంజు చేపలు. ఇప్పుడైతే ముక్కలు అయితే వేసేసానండి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుతాను. మరీ ఎక్కువగా కలపకూడదు. అలాగే అందులోనే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు వేసాను కదండి, ఇప్పుడైతే కల్లుప్పు అయితే యాడ్ చేస్తాను. అవి అయితే మగ్గాలి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టానండి వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, మగ్గాయి చేప ముక్కలు. అందులోనే కారం అయితే యాడ్ చేస్తున్నాను. మనకి రుచికి సరిపడా అయితే వేసుకోవచ్చు. మనం ఎంత ఘాటు తింటామో అంత అయితే వేసుకోవాలి. అలాగే అందులోనే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చింతపండు వాటర్ అయితే పోసేసాను. ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఇప్పుడైతే వెల్లుల్లి జీలకర్ర అయితే నూరైతే వేస్తున్నాను. అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.